కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈరోజు సిట్ ముందుకు హాజరవుతున్న కేటీఆర్ తాను ఏదో గొప్ప పని చేసినట్లు మాట్లాడడం సరికాదని విమర్శించారు. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం దేశ భద్రతకు ముప్పు కలిగించే క్రిమినల్ కార్యకలాపాలు ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ప్రతి వ్యక్తి ఫోన్ ట్యాప్ చేశారని ఇది దుర్మార్గమని, అందులో తాను కూడా ఒక బాధితుడినని అన్నారు. సిట్ ముందుకు హాజరవుతున్నటువంటి కేటీఆర్ గారు తనేదో మంచి కార్యం చేసినట్టు, తనేదో మంచి పనికి పోతున్నట్టు అనేక రకాల అవాకులు చెవాకులు పేలుకుంటూ తను ఏ నేరం చేయనట్టు, తను శుద్ధపూస అయినట్టు మాట్లాడుతూ ఉంటూ ఈరోజు మేము సూటిగా కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎవరి ఫోన్ అయినా 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎవరి ఫోన్లైనా రికార్డ్ చేయకూడదు, ట్రాప్ చేయకూడదు. 2-3 అంశాల్లో మాత్రమే ఈ దేశ భద్రత విషయంలో కానీ, ఈ దేశంలో ఒక క్రిమినల్ యాక్టివిటీ ఏదన్నా ఉంటే దాని విచారణకు సంబంధించినటువంటి లోతైన సమాచారం తెలుసుకోవటానికి చేయాలి తప్ప ఇతరత్ర వ్యక్తిగత భద్రతకు ప్రమాదం వాటిల్లే ఏ చర్యలు చేపట్టద్దని చెప్పేసి ఉన్నది. కనీసం ఆ చట్టాన్ని గౌరవించడం, ఆ చట్టాన్ని తెలుసుకొని కూడా ఈ ప్రభుత్వాన్ని పాలన నడపడం చేతగానటువంటి వీళ్ళు వ్యక్తి యొక్క, మా దయాకర్ అన్న చెప్పిండు, భారత కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదో. ఆర్టికల్ 21 ప్రకారంగా వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క భద్రతకు సంబంధించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ హక్కును కూడా తూట్లు పడిచి ఈరోజు మీరు ప్రతి వ్యక్తి మీకు ప్రమాదమని భావించిన, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతారు, మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందుకు, సమాజం ముందుకు తీసుకొస్తారని చెప్పినటువంటి ప్రతి వ్యక్తి ఫోన్ను మీరు ట్యాప్ చేసి, ఆ ట్యాపింగ్ బాధితుల్లో దయాకర్ అన్న బాధితుడే, నేను కూడా బాధితుడే. 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్టు 2000 సంవత్సరం. ఎవరి ఫోన్ అయినా రికార్డ్ చేసినా, ట్యాప్ చేసినా అది తీవ్రమైనటువంటి నేరం అని చెప్పేసి చట్టం ఉంది. ఈరోజు నువ్వు చేస్తే కొన్ని ఫోన్లు పోలీసు వాళ్ళు చేసి ఉన్నారేమో, దొంగలే ఇలే అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నువ్వే నేరాన్ని ఒప్పుకున్నావు. నువ్వు నేరం చేసినాను, కొన్ని ఫోన్లు ట్యాప్ చేసినాము అని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు. కాబట్టి 2000 యాక్టు ప్రకారంగా నువ్వు నేరస్తునిగా లొంగిపోతే మంచిది, చట్టం ముందు నువ్వు దోషిగా సరెండర్ అయితే మంచిది. కానీ ఇవన్నిటినీ తెలిసి కూడా తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి దానికోసం నువ్వేదైతే ఆరాటపడుతున్నావో, తెలంగాణ సమాజం నీ ఆరాటాన్ని, నువ్వు పడుతున్నటువంటి తపనని, నువ్వు చేసినటువంటి నేరాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కేటీఆర్, నువ్వు తెలంగాణ సమాజానికి ఒక చీడ పురుగువు, తెలంగాణ సమాజానికి ఒక విషపూరితమైనటువంటి విషాన్ని చెమ్మినటువంటి కాలనాగు అని చెప్పేసి అలా తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. మీ చెల్లెనే చెప్పింది, సొంత బావ పోనవడనే ట్యాప్ చేస్తారా అని చెప్పేసి మీ చెల్లెనే చెప్పింది. మీ చెల్లె చెప్పిన దానికి సమాధానం చెప్పు. మేమంటే రాజకీయ నాయకులము, మేము అడుగుతున్న దానికి చెప్పకుండా మీ ఆడబిడ్డ నా భర్త ఫోన్ని ట్యాప్ చేసిర్రు, మీరు నా భర్త ఫోన్ని ఎందుకు ట్యాప్ చేసిరనంటే దానికి కూడా నీకు ఆన్సర్ లేదు. ఇలా ప్రభాకర్ రావుని పెట్టుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడి ఈరోజు దాదాపు 6000 మంది ఫోన్లను ట్యాప్ చేసి ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డ నిన్ను చట్టం ముందు తెలంగాణ సమాజం దోషిగా నిలబెడుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇకనన్నా నువ్వు
కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను జమ చేసుకొని నువ్వేదో మంచి కార్యానికి పోతున్నట్టు షో చేయటం అనేటువంటిది మానేసి నువ్వు ఒక నేరస్తునిగా నేరం ఒప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.